Hello my dear parents, this is Ram from SGS Sainik Academy. సైనిక్ స్కూల్ అనేది ప్రతి పేరెంట్ యొక్క కళ. తమ పిల్లల్ని సైనిక్ స్కూల్లోకి పంపించి ఉన్నత విద్యావంతులుగా డిసిప్లైన్డ్గా ఉంటూ పెరగాలి అనేటువంటి ఒక విషయంతో ఆశయంతో వాళ్ళు ముందుకు వస్తున్నారు. అయితే నేను ఈరోజు చేసేటువంటి వీడియో ముఖ్య ఉద్దేశం ఏంటంటే సైనిక్ స్కూల్లోకి పంపించాలి అని సోషల్ మీడియా కానీ లేదా తెలిసిన వ్యక్తుల ద్వారా కానీ లేదా ఎక్కడైనా వీడియో ద్వారా కానీ చూసి తమ పిల్లలను కూడా సైనిక్ స్కూల్కి పంపించాలి అంటే ఏం చేయాలి అనేటువంటి ఒక ప్రాథమిక విషయాల గురించి నేను చర్చించబోతున్నాను. కాబట్టి ఆల్రెడీ మీకు సైనిక్ స్కూల్స్ గురించి పూర్తి అవగాహన ఉంది, మేము తెలుసుకున్నాము అనుకుంటే కనుక ఈ వీడియో మీకు అవసరం లేదు. ఎవరైతే 2026లో అంటే 2025లో జరగబోయే ఎగ్జామ్ కాదు 2026కి ప్రిపేర్ చేయించాలి, ఇంకా 1 year ఉంది, వాళ్ళకి ఈ వీడియో ఉపయోగకరంగా ఉంటుంది. మరి ఏంటి సైనిక్ స్కూల్స్ అనేటువంటివి ఎందుకు మనకి ఇంట్రడ్యూస్ చేయడం జరిగింది, ఆ సైనిక్ స్కూల్స్లో సీట్ సాధించాలి అంటే ఏం చేయాలి, ఎంట్రన్స్ ఎగ్జామ్ ఎలా ఉంటుంది, డేట్ ఆఫ్ బర్త్ ఏముండాలి, అలాగే ఏ క్లాస్లో ఉండే వాళ్ళు ప్రిపరేషన్ చేయాలి, ఇలాంటి కొన్ని విషయాల గురించి చాలా ప్రాథమిక విషయాల గురించే చర్చించుకుందాం. సరే, సైనిక్ స్కూల్ ఎందుకు? మన చుట్టూ చాలా స్కూల్స్ ఉంటూ ఉంటాయి, కానీ సైనిక్ స్కూల్స్ ఎందుకు చాలా మంది పేరెంట్స్ని ఆకర్షిస్తూ ఉంది అంటే సైనిక్ స్కూల్స్ అనేటువంటివి ఒక రకంగా మన తల్లిదండ్రులకి దూరంగా ఉంటూ ఈ ఏదైతే ప్రపంచ జ్ఞానాన్ని తెలుసుకోవటానికి పిల్లలందరూ కూడా ఒకే చోట చాలా టాలెంటెడ్గా ఉండేటువంటి వాళ్ళు, వాళ్ళకి అందాల్సిన విషయాల్ని అలాగే ఇతర విషయాల పట్ల వాళ్ళకి అవగాహన కల్పించేటువంటి ఒక మన ప్లేస్ అనుకోవాలి. సో అలాంటి విషయాల్ని మనం ఎలా తీసుకోవాలి అంటే సైనిక్స్ అంటే చాలామంది చెప్తూ ఉంటారు రకరకాల స్కూల్స్ కోసం ఏది బెస్ట్ లేదంటే ఏది మనకి మన పిల్లల ఫ్యూచర్కి పనికొస్తుంది అనేది మనకి పూర్తి అవగాహన తెలిసిన తరువాత మాత్రమే స్టెప్ వేయాలి. అందుకే ఈ వీడియో. సరే, ఆలస్యం చేయకుండా సైనిక్ స్కూల్ అంటే ఏంటి, చాలా అంటే నేను చెప్పబోయేటువంటిది డైరెక్ట్ పాయింట్ మీకు చెప్తాను. దేశవ్యాప్తంగా 33 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి, అలాగే 20కి పైగా ప్రైవేట్ సైనిక్ స్కూల్స్ ఉన్నాయి. ఎవ్రీ ఇయర్ కొత్తగా స్కూల్స్ని ఇంట్రడ్యూస్ చేస్తూ ఉన్నారు. మొదటగా మనము అన్నిటినీ ఒకే గాడి కింద తీసుకొచ్చి నేను చెప్తాను, ప్రైవేట్ అవనివ్వండి గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అవన్నీ. అసలు సైనిక్ స్కూల్స్ కోసం చెప్తాను. సైనిక్ స్కూల్స్లోనే మన పిల్లలు ఎందుకు చదవాలి అంటే మనకి ప్రతిరోజు చుట్టూ జరుగుతున్నటువంటి విద్యా వ్యవస్థ కూడా మంచిదే, కానీ సైనిక్ స్కూల్స్ కోసం వెళ్ళడం వలన ఏంటి అంటే ప్రతిదీ కూడా అంటే ఇప్పుడు మనకు ఉండేటువంటి విద్యా వ్యవస్థ కాకుండా కొత్తగా పిల్లలు మనకు దూరంగా ఉండి వాళ్ళ పనులను వాళ్ళు చేసుకుంటూ అదర్ కరిక్యులర్ యాక్టివిటీస్ అంటే ఇతర గేమ్స్ కావచ్చు, స్పోర్ట్స్ కావచ్చు, అంటే ఇంకా ఇతర విషయాల గురించి తెలుసుకోవడానికి సైనిక్ స్కూల్స్ అనేవి ఒక డిసిప్లైన్డ్గా పిల్లల్ని ఉంచేటువంటి స్కూల్స్. అందువల్లనే సైనిక్ స్కూల్లోకి పంపించాలి అని ప్రతి ఒక్క పేరెంట్ అనుకుంటారు. సో సైనిక్ స్కూల్స్ అనేవి డిసిప్లైన్కి మారుపేరుగా ఉంటున్నాయి. నేను మళ్ళీ చెప్తున్నాను, ఇది ప్రాథమిక విషయాలు తెలియనటువంటి పేరెంట్కి మాత్రమే ఈ వీడియో. సరే, సైనిక్ స్కూళ్ళు అనేవి ప్రతి దగ్గర కూడా ఉంటాయి, ప్రతి స్టేట్లో. తెలంగాణలో లేదు, సో ఏపీలో ఉంది. ఏపీలో 2 స్కూల్స్ ఉన్నాయి, ఇంకా ఇతర ఏదైతే రాష్ట్రాలు ఉంటాయో వాటిలో ఒక్కొక్క స్కూల్స్ ఉన్నాయి. వాట్ ఎవర్ 33 గవర్నమెంట్ సైనిక్ స్కూల్స్ అనేటువంటి ఉన్నాయి. వీటన్నిటికి కూడా నోటిఫికేషన్ అనేది నవంబర్ లేదా డిసెంబర్ మంత్లో రిలీజ్ చేయడం జరుగుతుంది. ఒక్కోసారి 1 నెల అటు ఇటుగా కూడా జరగవచ్చు. నోటిఫికేషన్ రిలీజ్ చేస్తారు, మనము ఆన్లైన్లో అప్లై చేసుకోవాలి. ఎవరు అప్లై చేసుకోవాలి? ప్రస్తుతం 5th లేదా 6th చదువుతూ ఉన్నా పర్వాలేదు, 10 to 12 years మధ్యలో ఉండేవాళ్ళు అప్లై చేసుకోవచ్చు. ఇది 6th క్లాస్కి సైనిక్ స్కూల్లోకి పంపించడం జరుగుతుంది. 5th చదివినప్పటికీ 6th క్లాస్లోనే, 6th చదివినప్పటికీ ఏజ్ సరిపోతే మళ్ళీ 6th క్లాస్లోనే. అలాగే 8th క్లాస్ చదువుతూ ఉన్నటువంటి పిల్లలు 13 to 15 years మధ్యలో ఉంటే కనుక వాళ్ళు కూడా అప్లై చేసుకోవచ్చు అండ్ ఆన్లైన్లో అప్లై చేసుకోవచ్చు. వాళ్ళకి 9th క్లాస్ అడ్మిషన్ తీసుకుంటారు. అంటే ఇంకా వివరంగా చెప్పాలంటే సైనిక్ స్కూల్ వాళ్ళు 6th క్లాస్లోకి తీసుకుంటారు, అలాగే 9th క్లాస్లోకి తీసుకుంటారు. మనం ఎప్పుడు రాయాలి, ఎగ్జామ్ రాయించాలి అంటే 5th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు, అలాగే 8th క్లాస్ చదువుతూ ఉన్నప్పుడు. ఒకవేళ ఏజ్ సరిపోతే 6th చదువుతున్నప్పుడు రాయించి మళ్ళీ 6thలో జాయిన్ చేయించాలి. 9th చదువుతున్నప్పుడు కూడా రాయించుకోవచ్చు, మళ్ళీ 9th చదవాలి. అంటే 1 year మళ్ళీ చదవాల్సి ఉంటుంది ఏజ్ సరిపోతే. ఎట్లా ఏజ్? 10 to 12 years. 10 to 12 years అనేది ఎలా కౌంట్ చేస్తారు? April 1st to March 31st అనేటువంటిది ఉంటుంది. సో ఆ 2 years అనేది ఎగ్జాక్ట్గా నేను చెప్తాను. ఇప్పుడు 2026 కోసం చెప్పుకుందాము. 6th క్లాస్కి వెళ్ళాలి అంటే ప్రెజెంట్ 4th క్లాస్ చదువుతూ ఉంటారు పిల్లలు,
మార్చ్ తర్వాత 5th వచ్చేస్తారు. వాళ్ళ కోసం నేను చెప్తున్నాను. ఇప్పుడు 2026లో వాళ్ళు ఎగ్జామ్ రాసేటప్పుడు 5th చదువుతూ ఉంటారు. వాళ్ళకి ఎట్లా ఉండాలి, April 1st, 2014 నుంచి March 31st, 2016 మధ్యలో ఉండి ఇంక్లూడింగ్ ఆ డేట్స్ కూడా కలిపి ఉంటే కనుక ఖచ్చితంగా మీరు 2026లో జరగబోయేటువంటి ఎగ్జామ్కి మీ పిల్లల్ని అపియర్ చేయించవచ్చు. ఇప్పుడు 4th చదువుతూ నెక్స్ట్ ఒక 2 monthsలో 5th వెళ్ళేవాళ్ళు, లేదా ఇప్పుడు 5th చదువుతూ నెక్స్ట్ 6th వెళ్ళే వాళ్ళు కూడా ఈ ఏజ్లో ఉంటే కనుక రాయొచ్చు. ఇది బేసిక్గా తెలుసుకోవాల్సినటువంటి విషయం. ఓకే, సరే నెక్స్ట్. సరే, మనకి నోటిఫికేషన్ గురించి చెప్పారు, అట్లాగే అప్లై చేయడం కోసం ఎట్లా ఏ మంత్స్లో ఉంటుందని చెప్పారు. మరి దీనికి ఏ విధంగా ప్రిపరేషన్ అనేది ఉండాలి, ఒక రకంగా ఈ విషయం దగ్గర కాసేపు మనం ఇంకాస్త వివరంగా చెప్పుకుందాం. ఈ ప్రిపరేషన్లో భాగంగా మనకి ఏ విధంగా ఉంటుందంటే, నేను ఇప్పుడు ఎస్పెషల్లీ చెప్పేది 6th క్లాస్ ఎంట్రన్స్ కోసమే చెప్తాను. 9th క్లాస్ ఎంట్రన్స్ కోసం సపరేట్ వీడియో నేను చేస్తాను. ఇప్పుడు 6th క్లాస్లోకి సైన్స్ స్కూల్లోకి పంపించాలి మన పిల్లల్ని అంటే, నేను ఇప్పుడు వీడియో చేస్తున్నాను, మీరు చూస్తున్నప్పుడు ఇప్పుడు 4th క్లాస్ లేదా నార్మల్గా అయితే 5th క్లాస్ అవుతూ ఉండాలి. ఫర్ ఎగ్జాంపుల్ 2026 జాన్లో ఎగ్జామ్ రాయించాలి అనుకుంటే 2026 జాన్ లేదా ఫెబ్లో అవుతూ ఉంటాయి. ఇప్పుడు డేట్స్ అనేవి మంత్స్ అనేవి చేంజ్ అవుతుంటాయి. వాట్ ఎవర్ 2026 జాన్ నుంచి మార్చ్ మధ్యలో జరుగుతుంది, ఏదో ఒక రోజు మనం ఇంకా ఫిక్స్ అవ్వలేకపోతున్నాము. అప్పుడు జరిగే ఎగ్జామ్ రాయించాలంటే ప్రెసెంట్ అప్పుడు ఆ ఇయర్ 5th చదువుతూ ఉండాలి, లేదా 6th అయినా చదవచ్చు. అప్పుడు అంటే 2026 జాన్ లేదా మార్చ్కి 5th లేదా 6th చదువుతుండాలి. నేను ఇప్పుడు గురించి మాట్లాడలేదు, ఆ టైంకి 5th లేదా 6th చదువుతుండాలి. ఇప్పుడంటే 4th చదువుతుంటారు, అది వేరే విషయం. సో ఇలా చదువుతూ ఉంటే వాళ్ళ ఏజ్ April 1, 2014 నుంచి March 31st, 2016 మధ్యలో ఉండాలి. సో ఇవి మనకి డేట్స్. ఈ డేట్స్ మీరు నోట్ చేసుకోండి. ఈ డేట్స్లో మధ్యలో ఉంటే కనుక ఓకే. సో మరి కోచింగ్ ఎలా ఉండాలి, ప్రిపరేషన్ ఎలా ఉండాలి? 300 మార్క్స్కి ఎగ్జామ్ అనేది ఉంటుంది. ఇందులో ఉండేటువంటి సబ్జెక్ట్స్ ఏంటి? మ్యాథ్స్ ఉంటుంది 150 మార్క్స్కి. మ్యాథ్స్ హాఫ్ ఆఫ్ ద మార్క్స్ మ్యాథ్స్ ఉంటుంది. తర్వాత ఇంగ్లీష్ 50 మార్క్స్ ఉంటుంది, జీకే 50 మార్క్స్ ఉంటుంది, అలాగే ఐటీ దట్ మీన్స్ ఇంటెలిజెన్స్ అంటే బ్లడ్ రిలేషన్స్ అని, అంటే మ్యాథమెటికల్ ఆపరేషన్స్ కూడా దీంట్లో ఉంటాయి. అండ్ వీటి కోసం మనకి 50 మార్క్స్ అంటే టోటల్గా 300 మార్క్స్కి ఈ ఎంట్రన్స్ ఎగ్జామ్ అనేది OMR బేస్డ్గా కండక్ట్ చేయడం జరుగుతుంది. మరి 300 మార్క్స్కి ఎగ్జామ్ ఉన్నప్పుడు ప్రిపరేషన్ ఎలా ఉండాలి? స్కూల్కి పంపించుకుంటూ ఏదో ఒక మెటీరియల్ తెచ్చుకొని లేదా ఏదో ఒక బుక్ తీసుకొని మార్నింగ్ ఒక 1 hour, ఈవినింగ్ ఒక 1 hour ప్రిపేర్ అయితే కనుక 300 మార్క్స్కి ఎగ్జామ్ పెట్టేదానికో సక్సెస్ అవుతారు అని మీరు అనుకుంటే కనుక అలా చేయడం చాలా కష్టం వాస్తవంగా చెప్పాలంటే. ఎందుకంటే ఈ సిలబస్ చాలా ఎక్కువ డెప్త్ ఉంటుంది. నిజానికి 5th క్లాస్ చదువుతున్నటువంటి పిల్లవాడు రాసేటువంటి ఎగ్జామ్గా ఇది ఉండదు. ఎందుకంటే కాంపిటేటివ్ ఎగ్జామ్ కూడా ఎప్పుడు కూడా హై లెవెల్లోనే ఉంటుంది. కాబట్టి ఇవి రాసేటువంటి ఆ క్యాపబిలిటీ స్టూడెంట్కి ఉండదు. కాబట్టి ఏం చేయాలి? కోచింగ్. ఎవరు ఒక టీచర్ లేదా ఒక కోచింగ్, ఒక వ్యవస్థలో ఏ కోచింగ్ అయినప్పటికీ కోచింగ్లో 1 year పాటు కంప్లీట్గా ఉండాల్సిందే సీట్ సాధించాలంటే. సరే, ఎన్ని మార్క్స్ మనం టార్గెట్ చేసుకుంటే ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ మన కమ్యూనిటీ అంటే కాస్ట్ బేస్ చేసుకోకుండా మనం డైరెక్ట్గా సీట్ సాధించవచ్చు అంటే 270+ ఉండాలి. అంటే నేను ఇక్కడ క్యాస్ట్ని బేస్ చేసుకుని చెప్పట్లా, SC, ST, BC దట్ మీన్స్ OBC ఇట్లా ఉంటాయి డిఫెన్స్ అని. వాటిని బేస్ చేసుకోకుండా చెప్తున్నాను. వాటిని బేస్ చేసుకుని మళ్ళీ వీడియో చేస్తాను. అంటే OBC వాళ్ళకి ఎంత వస్తే ఛాన్స్ ఉంది, SC వాళ్ళకి ఎన్ని మార్క్స్ వస్తే ఛాన్స్ ఉన్నాయి. కానీ ఓవరాల్గా మన పిల్లలకి మన కమ్యూనిటీ కాకుండా డైరెక్ట్గా జనరల్లోనే సీట్ వచ్చేయాలంటే 300 మార్క్స్కి 270 మార్క్స్ వచ్చేయాలి. నేను చెప్పేది 6th క్లాస్ ఎంట్రన్స్ కోసం మాత్రమే మై డియర్ పేరెంట్స్. ఓకే, ఇవి నేను ఎందుకు చెప్తున్నాను అంటే ఈ విషయాల పట్ల ఒక పేరెంట్కి అవేర్నెస్ లేకుండా ఏదో ఒక వ్యవస్థ దగ్గరికి, ఏదో ఒక కోచింగ్ సెంటర్ దగ్గర లేదా ఏదో ఒక పర్సన్ చెప్పేది మనం వింటూ వాళ్ళు చెప్పేది చేసుకుంటే మనం ప్రశ్నించడం అనేటువంటిది మన దగ్గర అక్కడే ఆగిపోతుంది. ఎందుకంటే మనకి నాలెడ్జ్ ఉన్నప్పుడు ఇంకొక క్వశ్చన్ మనం వేయగలుగుతాం. ఉదాహరణకు ఒక విద్యార్థికి డౌట్ ఉంది, ఏదో క్లాస్ చెప్పాను డౌట్ ఉంది, సో తను డౌట్ అడగాలంటే నేను ఇంకేదో ఒక క్వశ్చన్ వాళ్ళని అడగడం జరుగుతుంది. కాబట్టి తను అంటే బేసిక్ నాలెడ్జ్ అనేది ప్రతి వాళ్ళకి, ప్రతి స్టూడెంటే కావచ్చు, పేరెంట్ కావచ్చు, ఎవరికైనా బేసిక్ నాలెడ్జ్ ఉంటే మనం నెక్స్ట్ ఏదైనా మన డౌట్ని లేదా క్వశ్చన్ రైట్ చేయడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి నేను ఈ ప్రాథమిక విషయాలు చెప్తున్నాను. సో ఎన్ని మార్క్స్ ఉంటుంది, కోచింగ్ ఎలా ఉండాలి అనేటువంటి విషయాలను చెప్తున్నాను. ఏదైనా కోచింగ్ని మీరు సెలెక్ట్ చేసుకునేటప్పుడు ఎలా సెలెక్ట్ చేసుకోవాలి ఏంటి అంటే అక్కడ ఉండేటువంటి అంటే చాలా
చాలామంది ఎన్ని సీట్స్ ఈ కోచింగ్ సెంటర్కి వచ్చాయి అనే విషయాన్ని తీసుకొస్తారు. బట్ అలా కాదు. సో పిల్లలు నాలెడ్జ్ అయి ఉంటే అక్కడ ఉండేటువంటి వాతావరణం, వాళ్ళు ఇచ్చేటువంటి క్వశ్చన్స్ అనాలిసిస్, అలాగే టెస్ట్ సిరీస్ ఎక్కువగా ఉండేటువంటిది. ఏదైనా సరే మనం అనాలిసిస్ చేసుకొని జాయిన్ చేయాలి. మనకు ఒక అనాలిసిస్, మనకు ఒక అవేర్నెస్ రావాలి. వేటిపైన? సైనిక్ స్కూల్స్ పైన అవేర్నెస్ రావాలి. సైనిక్ స్కూల్లోకి వెళ్ళాలంటే ఏ ఏజ్ ఉండాలని తెలియాలి. సైనిక్ స్కూల్లోకి వెళ్ళాలంటే ఏ క్లాస్ చదువుతున్నారని తెలియాలి. సైనిక్ స్కూల్లోకి వెళ్ళాలంటే ఎగ్జామ్ ఎన్ని మార్క్స్కి ఎప్పుడు ఉంటుందని తెలియాలి. సైనిక్ స్కూల్లోకి పంపించాలంటే కోచింగ్ అవసరమా లేదా, మెటీరియల్స్ ఏమేమి ఉంటాయి, ఏ సబ్జెక్ట్స్ ఉంటాయని తెలియాలి. సైనిక్ స్కూల్స్కి వెళ్ళాలంటే ఆ సైనిక్ స్కూల్స్ చుట్టూ మనము ఒక రౌండ్ వేసేలాగా మన మైండ్తో ఉండగలగాలి. అంటే వాటి నాలెడ్జ్, వాటి సిలబస్, వాటి సబ్జెక్ట్, ఏజ్, అలాగే క్లాస్, అసలు ఎందుకు వెళుతున్నాము, ఇవి ప్రాథమిక విషయాలు. నేను ఇక్కడ నుంచి అంటే కొంతకాలంగా మనం కొన్ని వీడియోస్, అంటే నేను ఇక్కడ పిల్లలకి ఇచ్చే టీచింగ్లో బిజీగా ఉండి కొంతకాలంగా యూట్యూబ్లో డైరెక్ట్గా వీడియోస్ చేయలేకపోయినా ఇక్కడ నుంచి ప్రతిసారి కూడా కొత్త టాపిక్తో కొత్త వాళ్ళ కోసం మీకు ఆల్రెడీ ఈ విషయాల గురించి అవగాహన ఉంటే వెల్ అండ్ గుడ్, అండ్ ఐఎమ్ వెరీ హ్యాపీ. ఎందుకంటే చాలా అవేర్నెస్ వచ్చినందుకు నాకు కూడా చాలా సంతోషంగా ఉంది. అవేర్నెస్ లేని వాళ్ళకి, ప్రాథమిక విషయాలు తెలుసుకోవాలనేటువంటి కుతూహలం ఉండే వాళ్ళకే ఈ వీడియోస్ అన్ని కూడా. మాకు ఆల్రెడీ తెలుసు సార్, ఇవన్నీ వచ్చు, ఇవన్నీ మాకు తెలుసు, ఎట్లా ప్రిపేర్ అంటే మీకు కూడా వీడియోస్ చేస్తాను. ఇంకా అంటే నేను ఒక్కొక్క వీడియోస్ చేసుకుంటూ వెళ్తాను. ఒక్కొక్క సబ్జెక్ట్ గురించి ఎలాంటి సబ్జెక్ట్స్ చేస్తాననేది కూడా ఇప్పుడే చెప్పేస్తాను మీకు. కేటగిరీ, కమ్యూనిటీ, ఎన్ని మార్క్స్ వస్తే సీట్ వస్తుంది, ఎక్కడెక్కడ స్కూల్స్ ఉన్నాయి, సో దేశవ్యాప్తంగా ఏ స్కూల్ బెస్ట్ ఉంటుంది, అలాగే ఎన్ని మార్క్స్ వస్తే కన్ఫామ్గా సీట్ వస్తుంది, ఏ కమ్యూనిటీకి ఎన్ని మార్క్స్ రావాలి, ఎగ్జామ్ ఎప్పుడు ఉంటుంది, నోటిఫికేషన్ ఏంటి, అప్లికేషన్ ఏంటి, ఎగ్జామ్లో ఎలాంటి టిప్స్ పాటించాలి, ఓఎంఆర్ని పిల్లల చేత ఎట్లా బబ్లింగ్ చేయాలి, ఇలాంటి చాలా విషయాల గురించి ఈ రోజు నుంచి ప్రతిరోజు కూడా డే బై డే వీడియోని మీకోసం రిలీజ్ చేస్తూనే ఉంటాను. అంటే మీకు ఈ వీడియో మీకు రావాలంటే ఈ వీడియో చూసిన వెంటనే మీకు నోటిఫికేషన్ వచ్చే విధంగా మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటారో లేదంటే వాట్ ఎవర్ అది మీరు చేసుకోండి. ఎందుకంటే నేను చెప్పేటిన వీడియో రావాలంటే ఖచ్చితంగా మీకు నోటిఫికేషన్ రావాల్సిందే. సరే మరి పేరెంట్స్, ఈరోజు మనం చెప్పుకున్న విషయాలు ఏంటి అనేది మళ్ళీ ఒక్కసారి చెప్పేస్తాను. సైనిక్ స్కూల్ గురించి తెలుసుకోవాలంటే ఖచ్చితంగా సైనిక్ స్కూల్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఎలా ఉంటుంది, స్కూల్స్ ఎక్కడెక్కడ ఉన్నాయి, కోచింగ్ ఎలా అవసరము, ఎన్ని మార్క్స్కి ఎగ్జామ్ ఉంటుంది, ఈ విషయాల గురించి ఈరోజు చర్చించుకున్నాము. మరి నెక్స్ట్ వీడియోలో ఇంకొక వెరీ బేసిక్, చాలా ప్రాథమిక విషయం గురించి మరొక వీడియోలో చర్చించుకుందాం. అంటిల్ దెన్ టేక్ కేర్ అండ్ బాయ్.